డావించి రిజాల్వ్లో మనకి కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని రిజాల్వ్ బయటికి వెళ్లకుండా యాక్సెస్ చేసుకోవచ్చు తెలుసా. అది ఎలా అంటే డావించి రిజాల్వ్లో మనకి సౌండ్ లైబ్రరీ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని. సో ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్లో సౌండ్ లైబ్రరీని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు కదా గైస్. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడు డావించి రిజాల్వ్ ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనకి ఇక్కడ చూడొచ్చు పైన మీడియా పూల్, ఎఫెక్ట్స్, ఇండెక్స్, సౌండ్ లైబ్రరీ, కీ ఫ్రేమ్స్ అని ఉన్నాయి కదా. నేను ప్రెజెంట్ డావించి రిజాల్వ్ 20 వెర్షన్ యూస్ చేస్తున్నాను. సో పైన మనకి ఇక్కడ సౌండ్ లైబ్రరీ ఉంది, కనిపిస్తుందా గైస్. సో ఈ సౌండ్ లైబ్రరీ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ సౌండ్ లైబ్రరీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు సౌండ్ లైబ్రరీని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఇప్పుడు వరకు ఎప్పుడు యూజ్ చేయకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే ఫాలో అయిపోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ సెర్చ్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి ఇట్లా ఊషస్ కానీ లేదా సౌండ్ ఎఫెక్ట్ నేమ్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ లోకల్ డేటాబేస్ అని ఉంది కదా, ఈ లోకల్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ లోకల్ డేటాబేసెస్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నాకు చరణ్ అని, క్యానీ, అటాకర్, వైట్ అని ఇట్లా 3-4 డేటాబేసెస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి మన ప్రాజెక్ట్ లైబ్రరీ ఉంటుంది కదా, హోమ్ పేజ్. ఇక్కడ నేను ప్రెస్ చేశాను, ఇక్కడ హోమ్. సో ఈ హోమ్ పేజ్లో ఇక్కడ నా ఈ లైబ్రరీస్ ఉన్నాయి కదా, లోకల్ లైబ్రరీస్, ప్రాజెక్ట్ లైబ్రరీస్, ఈ లైబ్రరీస్కి సంబంధించి అవన్నీ. సో ఇక్కడ మనకి ఇది లోకల్ లైబ్రరీస్. ఈ లోకల్ లైబ్రరీస్లో మనకి ఏం లేవు. నాకు జనరల్గా ఈ చరణ్ ఎన్కే అనే లైబ్రరీలో ఉంటాయి చూడు. ఇప్పుడు నేను లైబ్రరీ చేంజ్ చేస్తున్నాను చూడండి, చరణ్ ఎన్కే చేంజ్ చేశాను. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను చూడండి, సూషన్ సెర్చ్ చేశాను. ఇక్కడ నాకు సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని వచ్చేసినాయి. డైరెక్ట్ మనం ఇలా డ్రాగ్ చేసి మన టైం లైన్లోకి డైరెక్ట్, సో చూసారా, డైరెక్ట్ మనం ప్లే చేస్తే మనకి అది ప్లే అయిపోతుంది. సో అలా మనకి కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనం దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డావించి రిజాల్వ్ది ఫెయిర్లైట్ సౌండ్ లైబ్రరీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఫస్ట్ టైం అయితే డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో మీకు క్రోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది, సేమ్ ఇంతే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసి టిక్ మార్క్ చేసి ఇక్కడ టిక్ చేసి రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పైన చూసుకోండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ మీకు అవ్వకపోతే దీని మీద క్లిక్ చేయండి, మీకు మళ్ళీ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మన డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. సో ఇది 921 MB ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఆ డౌన్లోడ్ అవుతుంది కదా మనకు ఒక జిప్ ఫైల్, అందులో కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఆటోమేటిక్గా. కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఒక అరౌండ్ 500-600 అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తాయి, అవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని డావించి రిజాల్వ్ అఫీషియల్గా ఆ ప్యాక్లోనే ఇస్తుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అవన్నీ మీరు. మీకు ఇంకా అడిషనల్గా కావాలి మీ సౌండ్ ఎఫెక్ట్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఇది డౌన్లోడ్ అయింది నాకు ఫైల్. ఫస్ట్ ఇలా మనకి జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. లేదా రైట్ క్లిక్ ఇచ్చి మీరు విన్రార్తో అయినా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు వస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ నొక్కండి. సో ఆటోమేటిక్గా మనకు అది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో మనకి అది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒకసారి డావించి రిజాల్వ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేయండి, మీరు నెక్స్ట్ నొక్కండి. మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి అడుగుతుంది అది. మీకు అది ఎక్కడైతే కావాలనుకున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి లొకేషన్. సో నేనైతే చేంజ్ చేస్తున్నాను. సో నేను ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రెస్ చేసి నెక్స్ట్ నొక్కాను. యాక్సెప్ట్ చేయాలి, లైసెన్స్ యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాలింగ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది మొత్తం. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. సో ఫినిష్ చేస్తున్నాను, ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ మన డావించి రిజాల్వ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ లైబ్రరీ ఓపెన్ చేశాను మళ్ళీ. సో ఇక్కడ మనకి లోకల్ డేటాబేస్లో మనకి ఇక్కడ డౌన్లోడ్ అని కనిపించింది కదా. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి, యాడ్ లైబ్రరీ అని కనిపిస్తుంది, చూసారా. అలాగే నేను మీకు ఏం చెప్పి ఇందాక ఫెయిర్లైట్ సౌండ్ లైబ్రరీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయని చెప్పాను. కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా డావించి వాడే ఇస్తాడు మనకి. సో మనం ఇప్పుడు ఫెయిర్లైట్ సౌండ్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకోవాలి మనం. సో ఏమని సెర్చ్ చేద్దాం, క్లిక్ అని సెర్చ్ చేశాను. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. అంటే క్లిక్ అని ఇక్కడ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ లో నేమ్ లో క్లిక్ అని ఉంది కదా, సో ఈ క్లిక్ అని వచ్చింది. దీంట్లో నాయిసీ క్లిక్, సో ఈ ఎఫెక్ట్ వచ్చింది. సో ఇక్కడే మీరు ప్లే చేసుకుని కూడా చూసుకోవచ్చు ఏం సౌండ్ ఎఫెక్ట్ అని. సో మీకు ఇదే కావాలనుకుంటే లేదా ఇది,
సో ఇది కావాలనుకుంటే డ్రాగ్ చేసి మన టైం లైన్లోకి వదిలేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇలా సో అలా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో సౌండ్ ఎఫెక్ట్స్లోకి వచ్చాను. సో ఇది సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని వాడు ఇస్తాడు. సో ఇప్పుడు నాకు ఈ నేమ్ తెలీదు, నేను ఇందాక ఏదో సూషన్ సెర్చ్ చేశాను రాలేదు, సో క్లిక్ అని చేశాను వస్తుందేమోనని వచ్చింది. సో ఈ పేరు మీద ఉన్నాయి. సో మనకి ఏమేమి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏమున్నాయి అని మనకు తెలియదు కదా ఇప్పుడు సెర్చ్ చేయడానికి. సో ఒకవేళ మీరు చెక్ చేద్దాం అనుకుంటే అసలు వాడు ఏం సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చాడు, ఎలాంటివి ఇచ్చాడు చెక్ చేద్దాం అనుకుంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి, ఫైల్ ఎక్స్ప్లోరర్. సో ఇందాక మీరు ఎక్కడైతే సేవ్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళండి. ఇందాక ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, మీరు ఫస్ట్లో నేను సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను కదా, అంటే ఏ లొకేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను కదా, మీరు ఆ లొకేషన్లోకి వస్తే ఇక్కడ నేను చూడండి సౌండ్ లైబ్రరీ లిబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోకి సెలెక్ట్ చేసుకుని సేవ్ చేశాను, ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఈ ఫోల్డర్లో మనకి మీడియా ఫైల్స్ అని ఉంటాయి, మనకి 1.5 GB ఉన్నాయి. ఈ మీడియా ఫైల్లో మనకి ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఫెయిర్లైట్ సౌండ్ లైబ్రరీలో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇందాక క్లిక్ అని సెర్చ్ చేసి చూసాం కదా, సో ఇక్కడ ఒకసారి చూద్దాం క్లిక్ అని సేమ్ సౌండ్ ఎఫెక్ట్ వస్తుందా రాదా. సో చూసారా గన్ లోడ్ కాక్ క్లిక్ అని, సో సేమ్ సౌండ్ కదా. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ డావించి రిజాల్వ్ కూడా ఇచ్చినాయి మనకి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోకల్ డేటాబేస్ కానీ చరణ్కి కానీ మీ డేటాబేస్ ఏదైతే ఉందో మీ ప్రాజెక్ట్ లైబ్రరీ, ఇక్కడ ప్రాజెక్ట్ లైబ్రరీస్ ఉంటాయి కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఏ డేటాబేస్లోకి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో. సో నేను లోకల్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ లైబ్రరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ సౌండ్ ఎఫెక్ట్స్ కలెక్షన్ ఉంటుంది కదా, మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్, మంచి సౌండ్ ఎఫెక్ట్స్, మీరు ఎక్కువగా యూజ్ చేసే సౌండ్ ఎఫెక్ట్స్, అలా మీకు డావించి రిజాల్వ్ లోకి ఏ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే డైరెక్ట్ ఇది ఇంపోర్ట్ కూడా అవ్వదు, జస్ట్ లింక్ చేస్తుంది అంతే. ఎట్లా అంటే మీ సౌండ్ లైబ్రరీలో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏ లైబ్రరీ లింక్ చేస్తాను చూస్తాను. సో ఇక్కడ నా లైబ్రరీ వచ్చాను, సౌండ్ ఎఫెక్ట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ లో ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ నా దగ్గర. సో ఇప్పుడు నేను ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వెంటనే ఈ ఫోల్డర్ లో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మనం డావించి రిజాల్వ్ లో ఇక్కడ ఈ లైబ్రరీలో మనకి ఇక్కడ సౌండ్ లైబ్రరీ ట్యాబ్ లోనే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ లోకల్ డేటాబేస్ లో మనం సెర్చ్ చేసుకుంటే మన సౌండ్ ఎఫెక్ట్స్ ఫోల్డర్ లో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనం లింక్ చేసుకుంటున్నట్టు. సో ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది నేను ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, 2.28 GB ఎంత ఉన్నాయి సౌండ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్స్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ ఫోల్డర్. సో చూడండి మన క్లిప్స్ అన్ని ఇంపోర్ట్ అయిపోతుంది. స్కానింగ్ 871 క్లిప్స్ ఉన్నాయి మనకి మొత్తం. ఆ క్లిప్స్ అన్ని మనకి యాడ్ అయిపోయింది. సో చూడండి మనకి మొత్తం టోటల్ గా 846 క్లిప్స్ ని అవుట్ ఆఫ్ 871 క్లిప్స్ యాడ్ చేసింది మన లైబ్రరీలో. ఇంకా మిగిలిన కొన్ని క్లిప్స్ యాడ్ చేయలేదు, మేబీ అవి కరెక్ట్ ఫార్మేట్ లో లేవేమో, ఎట్లా ఉండొచ్చు. మిగిలిన క్లిప్స్ అన్ని మనకి యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం చూసారా మనకి ఇప్పుడు ఇక్కడ మారిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం సెర్చ్ చేస్తే షూష్ అని, సో చూసారా మనకి సౌండ్ వచ్చేసింది, ఈ ఎఫెక్ట్స్ అని వచ్చేసినాయి. సో ఈ ఎఫెక్ట్స్ అని నాకు మన లైబ్రరీలో ఇందాక నేను ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఫోల్డర్ కదా మనం దాంట్లోకి లింక్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసారా షూషెస్లో షూష్ 1 2 3 4 ఇంకా ఇవి పైనవి వేరే చోట ఉంటాయి. అలా డిఫరెంట్ మనకి ఎప్పుడప్పుడు నచ్చిన సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంది లేదా ఇలా కలెక్షన్స్ ఎక్కడి నుంచో చేసుకున్నవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుని మీరు ఆ ఫోల్డర్ని డైరెక్ట్గా ఇట్లా లింక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా డైరెక్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, ఇంకా మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్ సెర్చ్ చేసుకోవడం, డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది మన టైం లైన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మన టైం లైన్లోకి వచ్చిన సౌండ్ ఎఫెక్ట్ అనేది మన మీడియా పూల్లోకి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు వీటిని ఆర్గనైజ్ చేసుకోండి. మేబీ సంథింగ్ ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని సౌండ్ ఎఫెక్ట్స్ ఏదో ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లోకి యాడ్ చేసుకోండి. ఆ టైం లైన్స్ అని కూడా ఉంది కదా, టైం లైన్స్ అన్ని నేను ఒక ఫోల్డర్లో పెట్టుకుంటా డిస్టర్బ్ అవ్వకుండా. జనరల్గా టైం లైన్స్ ఇక్కడ ఎస్ఎఫ్ఎక్స్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఈ ఫోల్డర్లోకి వస్తాయి. అదే మీరు బయట మాస్టర్లో ఉండి లేదా టైం లైన్ ల్యాబ్లో ఉండి మీరు ఏమన్నా సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే మీకు ఆ ట్యాబ్లోకి వస్తాయి. సో ఎస్ఎఫ్ఎక్స్ ఓపెన్ చేసుకుని ఎప్పుడైనా యాడ్ చేసుకునేటప్పుడు ఆర్గనైజ్డ్గా ఉందాం అనుకుంటే అట్లా. సో ఇది మన సౌండ్ లైబ్రరీ అండి డావించి రిజాల్వ్లో. ఇంత ఈజీగా మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మనం డావించి రిజాల్వ్ బయటికి వెళ్ళకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా సెర్చ్ చేసుకోవడం, మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్ ఏదో ఒకటి
మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్ సెర్చ్ చేసుకోవటం, మనకి ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది ఇంపోర్ట్ చేసుకోవటం. గ్లిచ్ అని సెర్చ్ చేశాను. సో ఇవన్నీ గ్లిచ్ అనే పేరు మీద ఉన్నవే వస్తున్నాయి చూసారా. గ్లిచ్ అని మన సౌండ్ ఎఫెక్ట్స్ నేమ్లో ఎక్కడ గ్లిచ్ అని ఉన్నా ఆ సౌండ్ ఎఫెక్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇది సౌండ్ ఎఫెక్ట్ ఉంది, సో ఇది గ్లిచ్ సౌండ్ ఎఫెక్ట్, సో ఇది కూడా. సో ఇలా సో ఏదైతే కావాలో మీరు అది ఇంపోర్ట్ చేసేసుకుంటే మన టైమ్ లైన్ లోకి ఇంపోర్ట్ అయిపోద్ది డైరెక్ట్. సో చాలా సింపుల్ గా సౌండ్ ఎఫెక్ట్స్ లైబ్రరీని సెటప్ చేసుకోవచ్చు. సో ఇది డావించి రిజాల్వ్ లో సౌండ్ లైబ్రరీస్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు ఏమైనా హెల్ప్ అయి ఉంటే మన ఛానల్ కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది తప్పకుండా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్.